శ్రీకాకుళం జిల్లా ఓ స్థానంలో కూటమి నేతల మధ్య కుమ్ములాటలు పెరిగిపోయాయి. గత ఎన్నికల్లో ఐక్యతను చాటి అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్న నాయకులు ఇప్పుడు ఎందుకు కొట్టుకుంటున్నారు అన్నదే పెద్ద ప్రశ్న. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు అసలుకే ఎసరు తెచ్చేలా ఉన్నాయి. వచ్చే ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లున్నప్పటికీ ఇప్పటి నుంచే ఎన్డీఏ పార్టీ నాయకులు సిగబట్లు పడుతున్నారు. ఫలితంగా కూటమి శ్రేణుల మధ్య గ్యాప్ పెరుగుతోంది. ఇదే కొనసాగితే ఇబ్బందులు తప్పవని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం, అక్కడ నువ్వా నేనా అన్నట్లు రాజకీయం సాగిస్తున్న నేతలెవరు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఏపీ అధికార కూటమి నేతల మధ్య రాష్ట్ర స్థాయిలో సమన్వయం కనిపిస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులున్నాయి. మరో 3 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో సీట్ల కోసం ఇప్పటి నుంచే కొట్టుకుంటున్నారు. టీడీపీ ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీలు, గత ఎన్నికల్లో సీట్లు ఆశించి భంగపడిన జనసేన నేతలు ఒకరికొకరు ఎర్తు పెట్టుకునే పనిలో ఉన్నారు. 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో కూటమి పార్టీలకు జై కొట్టి పట్టం కట్టారు. అభ్యర్థి ఎవరన్నది చూడకుండా ఎన్డీఏ పార్టీలకు మూకుమ్మడిగా మద్దతు ప్రకటించారు. అయితే అప్పట్లో ఉన్న స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సీట్లు ఆశించిన నేతలు సైతం ఓ మెట్టు తగ్గి సర్దుకుపోయారు. పార్టీల పెద్దల నిర్ణయాన్ని శిరసావహించి అభ్యర్థుల గెలుపు కోసం కూటమి భాగస్వామ్య పార్టీల నేతలంతా ఐక్యంగా పనిచేశారు. దీని ఫలితంగానే రాష్ట్రంలో చారిత్రాత్మక ఫలితాలు సాధించడంలో కూటమి సక్సెస్ అయింది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం కోసం ఆయా పార్టీల అధినేతలు క్యాడర్కు హితోపదేశం చేస్తూనే ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కూటమి నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టడం సాధ్యం కావడం లేదు. కొట్టుకోకుండా కోఆర్డినేషన్తో పనిచేయాలన్న ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా అన్ని స్థానాల్లోనూ ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసింది. ప్రతి చోట 20,000 పైచిలుకు మెజారిటీతోనే ఎమ్మెల్యేలు విజయం సాధించారు. కానీ ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు కూటమి పార్టీలకు తలనొప్పిగా మారుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని అత్యంత రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గాల్లో పాతపట్నం ఒకటి. ఇది ఒడిశా సరిహద్దు ప్రాంతం. గత ఎన్నికల్లో టీడీపీ సరికొత్త ప్రయోగం చేసింది. ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తైన మామిడి గోవిందరావు టీడీపీ ఎమ్మెల్యేగా నెగ్గారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ప్రస్తుతం కూటమి పార్టీల మధ్య సఖ్యత కరువవుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కుమ్ములాడుకుంటున్నారు. భాగస్వామ్య పార్టీలు 3 గ్రూపులుగా విడిపోయాయి. ప్రజాప్రతినిధిగా మామిడి గోవిందరావు తన పని తాను చేసుకుపోతున్నారు. కానీ తెలుగుదేశం టికెట్ ఆశించి భంగపడి మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, శాసనసభ్యుడు గోవిందరావుల మధ్య గ్యాప్ మాత్రం అలానే ఉంది. ఇరువురు నేతలు నియోజకవర్గంలో ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇది విమర్శలకు తావిస్తోంది. అదును దొరికినప్పుడల్లా ప్రత్యర్థి పార్టీలకు మించిన రాజకీయం చేస్తున్నారు. నియోజకవర్గ టీడీపీలో 2 గ్రూపులు ఉండడంతో క్యాడర్ పరిస్థితి పాము నోట్లో కప్పచందంగా మారింది. విడవమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం అన్నట్టు తయారైంది. ఎమ్మెల్యే గోవిందరావు 2029 ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆరాటపడుతుంటే మాజీ శాసనసభ్యుడు కలమట వెంకటరమణ మాత్రం ఈసారి తగ్గేదేలే అంటున్నారు. మరోవైపు జనసేన పాతపట్నంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ తన సతీమణి భవానీకి గత ఎన్నికల్లో జనసేన టికెట్ ఆశించారు. కానీ అప్పటికే తెలుగుదేశంకు సీటు కేటాయించడంతో వీరికి నిరాశ తప్పలేదు. దీంతో సర్దుబాటు చర్యల్లో భాగంగా రవికుమార్కు సుడా చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం పాతపట్నంలో తన సత్తా చాటాలని ఈ నేత భావిస్తున్నారు. దీనిలో భాగంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావుతో సంబంధం లేకుండానే తన దారి తనదే అన్నట్టు జనసేన నేత రవికుమార్ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గ కూటమి నేతలు తలోదారి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో కూటమి నేతల మధ్య ఐక్యత ఉన్నా పాతపట్నంలో మాత్రం అలాంటి ఛాయలు కనిపించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఎన్డీఏ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం పాతపట్నం కూటమి నేతల మధ్య సఖ్యత మేడిపండు చందంగానే ఉంది.
బయటికి ఆల్ రైట్ అన్నట్టుగానే ఉన్నప్పటికీ అంతర్గత కలహాలు మాత్రం కూటమి పార్టీల పెద్దలను కలవరపెడుతూనే ఉన్నాయి. మరోవైపు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో విభేదాలను వీడి పాతపట్నం కూటమి నేతలు ఐక్యంగా ముందుకు సాగాలని టీడీపీ, జనసేన, బీజేపీ క్యాడర్ కోరుతోంది. లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి విభేదాలు ముదిరి పాకాన పడితే నష్టం జరిగే అవకాశం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని కూటమి పార్టీల పెద్దలు ఇక్కడి పరిస్థితులపై దృష్టి పెట్టాలని క్యాడర్ కోరుతోంది. పాతపట్నం కూటమి రాజకీయాలు భవిష్యత్తులో ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.